హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం లైనక్స్ బేసిక్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఆమ్, ఒక ఫైల్ క్రియేట్ చేయడం, ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడం, వాటిని మళ్ళీ కాపీ చేయడం, ఓకే, మూవ్ చేయడం, అవసరం లేకపోతే వాటిని రిమూవ్ చేయడం, ఎలా అన్నది ఇవాళ మనం తెలుసుకుందాం క్లియర్గా. ఓకే. ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి సిఏటి అనే ఒక కమాండ్ ఉంది. దీన్ని కాన్కాటినేట్ అంటారు. ఓకే. ఇదేం చేస్తుందంటే, ఒక ఫైల్‌ని రీడ్ చేయడానికి పనిచేస్తుంది. అలానే ఒక ఫైల్‌ని క్రియేట్ చేయడానికి పనిచేస్తుంది. దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మీరు ఎక్కడున్నారు? ఏ ఫోల్డర్‌లో ఉన్నారు? ఏ డైరెక్టరీలో ఉన్నారు? దానికి పీడబ్ల్యూడీ అని కమాండ్ ఉంది. ఇది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట పీడబ్ల్యూడీ అంటే. మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారో మీకు చూపిస్తుంది. మీరు రూట్ అనే డైరెక్టరీలో ఉన్నారు. మీరు మొత్తానికి బయటకొచ్చేయడానికి సిటీ స్పేస్ స్లాష్ అని ఇస్తే గనక మొత్తానికి బయటకొచ్చేస్తుంది. తర్వాత ఎల్ఎస్ అని కొడితే మీకు లిస్ట్ చేస్తుంది ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. ఓకే. మీరు ఇక్కడ హ్యాష్ అనేది ఉంది చూసారా? హ్యాష్ అనే అర్థం ఏంటంటే మీరు రూట్ యూజర్, అడ్మిన్ యూజర్. సింపుల్‌గా చెప్పాలంటే మీకు అన్ని పర్మిషన్స్ ఉంటాయి. హ్యాష్ అర్థం అది. ఒకవేళ మీరు యూజర్ అయి ఉంటే కనుక అక్కడ డాలర్ వస్తుంది. డాలర్ అంటే ఇలా వస్తుంది. హ్యాష్ ప్లేస్‌లో ఈ డాలర్ వస్తుంది. ఓకే. ప్రెజెంట్ మీరు రూట్ యూజర్. మీరు స్లాష్ అనే డైరెక్టరీలో ఉన్నారు ప్రెజెంట్. రూ రూట్లోకి వెళ్ళిపోవాలనుకుంటే కనుక సిడి అంటే చేంజ్ డైరెక్టరీ స్పేస్ ఇక్కడ రూట్ ఎక్కడుంది చూసారా? రూట్ ఇక్కడ ఉంది. ఈ రూట్లోకి వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోవచ్చు. రూట్ అని కొడితే ఆ డైరెక్టరీలోకి వెళ్ళిపోతుంది. ఎల్ఎస్ అని కొడితే ఆ లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో లిస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమున్నాయి? ఫైల్ 1 అనేది ఒకటి ఉంది. ఎనకోండా అనేది ఒక ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి దాని డీటెయిల్స్ కూడా కావాలనుకుంటే ఎల్ఎల్ అని టైప్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఓకే. ఈ ఫైల్ ఓనర్ వచ్చి రూట్, గ్రూప్ వచ్చి రూట్, ఈ ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఈ ఫైల్ పేరేంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వాటి పర్మిషన్స్, వీటి గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. ఓకే. మీరు ఇప్పుడు రూట్ అనే డైరెక్టరీలో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఫైల్ పేరు వచ్చి న్యూ ఫైల్ అని పెడదాం అనుకుంటున్నాను నేను. ఓకే. దానికి కమాండ్ వచ్చి సిఏటి అనే కమాండ్ ఉంది. సిఏటి అంటే కాన్కాటినేట్. సిఏటి స్పేస్ న్యూ ఫైల్. నేను ఫైల్ నేమ్ ఇలా అని ఇచ్చాను అనమాట. దీనికి మీరు ఫైల్ క్రియేట్ చేయాలి విత్ డేటా అనుకుంటే కనుక ఈ క్యాట్ తర్వాత ఈ యారో ఇవ్వాలి. గ్రేటర్ దెన్, సింపుల్గా చెప్పాలంటే గ్రేటర్ దెన్ స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి లెఫ్ట్ సైడ్కి వచ్చి ఉండిపోతుంది. దీని అర్థం ఏంటంటే మీరు డేటా ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ డేటా మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ దిస్ ఈజ్ ప్రకాష్ రావు, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అని డేటా ఎంటర్ చేశారు. ఓకేనా? ఎంటర్ చేయండి. సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. నెక్స్ట్ లైన్లోకి వచ్చింది కంట్రోల్ డి. కంట్రోల్ బటను ప్లస్ డి బటన్, కంట్రోల్ డి రెండు బటన్లు ఒకసారి ప్రెస్ చేస్తే మీకు అది డేటా సేవ్ అయిపోతుంది. ఆ ఫైల్లో ఏముంది మీరు చూడాలనుకుంటే కనుక సిఏటి అని చెప్పి సింపుల్గా ఇచ్చి సరే గ్రేటర్ దెన్ ఇవ్వకండి, స్పేస్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫైల్ నేమ్ ఇస్తే మీకు మీరు ఎంటర్ చేసిన డేటా మీకు కనిపిస్తుంది. హాయ్ దిస్ ఇస్ ప్రకాష్ రావు, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇప్పుడు మీరు ఆ డేటా డిస్టర్బ్ కాకుండా కొత్త డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నారు. ఓకే. దానికి ఏంటి మరి? దానికి ఏంటంటే ఇదే సిఏటి అనే కమాండ్ ఉపయోగించి రెండుసార్లు గ్రేటర్ దాన్ ఇవ్వాలి. దీని అర్థం ఏంటంటే అపెండ్ డేటా అనేది అపెండ్ అవుతుంది. అపెండ్ అంటే అర్థం ఏంటంటే ఉన్న డేటా డిస్టర్బ్ కాకుండా కొత్త డేటా యాడ్ అవుతుంది. ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత మీకు పాత డేటా చూపించదు, కానీ మీరు కొత్త డేటా ఎంటర్ చేయగలరు. ఐ మీన్ హైదరాబాద్ అయింది కదా, ఐఎమ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్. ఓకే. ఇలా ఇచ్చారు. ఎంటర్ చేసి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఎంటర్ చేస్తే కంట్రోల్ డి అని ఇవ్వండి. కంట్రోల్ డి అనేసి ఈసారి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి క్యాట్ స్పేస్ న్యూ ఫైల్ అని ఇవ్వండి. ఇస్తే ఏమైంది? మీకు డేటా అనేది అపెండ్ అయిపోయింది. నెక్స్ట్ లైన్లో క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల మీరు ఏం తెలుసుకున్నారు? ఒక ఫైల్ క్రియేట్ చేయడం, టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడం ఎలా, దాంట్లో డేటా యాడ్ చేయడం ఎలా, ఆ డేటాని చూడడం ఎలా. సిఏటి అనే ఈ కమాండ్ చాలా ఇంపార్టెంట్ కమాండ్, మీకు చాలా ఆఫన్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా?
ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. డీటెయిల్స్ చూడాలనుకుంటే ఆ ఫోల్డర్‌లో మీరు ఇందులో ఉన్నారు, పీడబ్ల్యూడీ అనే ఫోల్డర్‌లో ఉన్నారు. అదే ఫోల్డర్‌లో మీరు ఈ డేటా క్రియేట్ చేశారు. ఈ డేటా చూడడానికి కమాండ్ ఏంటి? ఎల్ఎస్ కానీ, ఎల్ఎల్ కానీ. ఎల్ఎస్ అంటే ఎలా వస్తుంది? సింపుల్‌గా ఫైల్స్ వచ్చేస్తాయి. ఫైల్స్, డైరెక్టరీస్ పక్కపక్కన వచ్చేస్తాయి అందులో ఉన్నాయన్నీ. మీరు డీటెయిల్స్‌తో సహా చూడాలనుకుంటే ఎల్ఎల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ అంటారు. దీన్ని మైనస్ అంటాం మనం జనరల్‌గా. కానీ ఐఫన్ అని పిలవాలి. ఎల్‌టిఆర్. దీనివల్ల ఏంటంటే ఆహ్, మనకి డేటా అనేది రీసెంట్‌గా క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో అది కిందొస్తుందనమాట. అది చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే ఒక ఫోల్డర్‌లో మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా! అందులో రీసెంట్‌గా క్రియేట్ చేసిన ఫైల్ కిందొస్తుంది. లేకపోతే గనుక మీరు వెతుక్కోవాల్సొస్తుంది. ఆ 100 ఆఫ్ ఫైల్స్‌లో. దీనికి వేరే పవర్‌ఫుల్ కమాండ్స్ ఉన్నాయి. ఒక సెర్టైన్ ఫైల్ నేమ్ మీకు తెలిసుంటే ఆ ఫైల్‌ని పట్టుకోవాలి. దాన్ని మాత్రమే డీటెయిల్స్ చూడాలనుకుంటే ప్రస్తుతానికైతే ఈ కమాండ్ మీకు హెల్ప్ అవుతుంది. ఎల్ఎస్ స్పేస్ హైఫన్ ఎల్‌టిఆర్. ఓకే. రీసెంట్‌గా క్రియేట్ చేసిన ఫైల్ కిందొస్తుంది. మిగతాయన్నీ పైనొస్తాయి. పాత ఫైల్స్ అన్నీ. ఓకేనా? మీ న్యూ ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా! ఓకే. హ్మ్. ఇంతవరకు ఇప్పుడు మీరు క్యాట్ అనే కమాండ్ గురించి తెలుసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎల్ఎస్ అనే కమాండ్ గురించి తెలుసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎల్ఎల్ అనే కమాండ్ గురించి కూడా తెలుసుకున్నారు. ఆ క్యాట్ అనే కమాండ్లో డేటాని యాడ్ చేయడం ఎలా కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఎంప్టీ ఫైల్స్ అనుకుందాం. ఓకే. దానికి కమాండ్ వచ్చి టీఓయుసిహెచ్. ఇది కేవలం ఫైల్ని క్రియేట్ చేస్తుంది. డేటా యాడ్ చేయట్లేదు ప్రెజెంట్ నేను. టచ్ టీఓయుసిహెచ్ స్పేస్ ఫైల్ నేమ్ వచ్చి ఆమ్, ఫైల్ నేమ్ వచ్చి టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్. ఓకే. టెక్స్ట్ ఫైల్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్ 1, టెక్స్ట్ ఫైల్ 2, టెక్స్ట్ ఫైల్ 3 అలా నేను 10 ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికి వచ్చి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి అందులో 1 డాట్ డాట్ 10. ఫర్ ఎగ్జాంపుల్ 5 అయితే తీసేసి 5 పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే 2 పెడతారు. నాకు 10 ఫైల్స్ కావాలి. ఎంటీ ఫైల్స్ అయి ఉండాలి అది కూడా. ఇలా ఇస్తాను. ఓకే. ఎంటర్ చేస్తే మీకేం కనిపించట్లా. అంటే దాని అర్థం అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. లేదంటే ఎర్రర్ వస్తుంది. లేదా వేరే డిస్క్రిప్షన్ వస్తుంది. ఇలా వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ టైంలోకి క్లియర్గా అది క్రియేట్ చేసేసినట్టు. చూడండి కావాలితే ఎల్ఎస్ అని ఎల్ఎల్ ఇందాక చూసారు కదా 3 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈసారి ఎల్ఎల్ అని చెప్పి ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఎల్టీఆర్ ఇస్తున్నాను. వరుసగా వస్తుంది క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని. ఓకే. ఇది ఇక్కడికి అయిపోయింది కదా! ఇప్పుడు మీరు దేని గురించి తెలుసుకున్నారు? టచ్ అనే కమాండ్. దీనివల్ల ఉపయోగం ఏంటి? అట్ ఏ టైం మీరు హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయగలరు. ఓకే. ఆమ్, ఇప్పుడు మీరు ఫైల్ క్రియేట్ చేయడం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు డైరెక్టరీ ఫోల్డర్ క్రియేట్ చేయడం ఎలా? దీనికి ఎంకేడిఏఆర్ అనే కమాండ్ ఉంది. దీంతో మనం డైరెక్టరీ క్రియేట్ చేయగలం. అంటే ఫోల్డర్ క్రియేట్ చేయగలం. ది ఫోల్డర్ నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డైరెక్టరీ NEWDIR అని నేను ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఎంటర్ చేశాను. డైరెక్టరీ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఇలా అప్ యారో ప్రెస్ చేస్తే కనుక మీరు ప్రీవియస్గా ఎంటర్ చేసిన కమాండ్స్ అన్నీ మీకు అదే షో చేస్తుంది. ఓకే. న్యూ డిఏఆర్ కలర్ చేంజ్ అని చూసారా? బ్లూ కలర్లో డైరెక్టరీస్ వస్తున్నాయి, గ్రీన్ కలర్లో ఫైల్స్ వస్తున్నాయి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్లో మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక ఏమొస్తుంది ఇక్కడ? స్టార్టింగ్లో డి వస్తుంది ఫోల్డర్కి. స్టార్టింగ్లో డిఆర్ వస్తుంది ఫోల్డర్కి. డైరెక్టరీ డిఆర్ అంటే డైరెక్టరీ అని చెప్పాను కదా! ఫోల్డర్ మీరు ఇలా ఐడెంటిఫై చేయగలరు. డైరెక్టరీ ఐ మీన్. ఓకే. ఇంక నెక్స్ట్ టైం నుంచి నేను ఫోల్డర్ అని చెప్పి మెన్షన్ చేయను. మీరు అర్థం చేసుకోవాలి. లైనక్స్లో మన ఫోల్డర్స్ని డైరెక్టరీస్ అని పిలుస్తాం కనుక నేను డైరెక్టరీస్ అనేది చెప్పదలుచుకున్నాను. ఓకే. నెక్స్ట్ కమాండ్ వచ్చి మనం ఏం తెలుసుకుందాం? ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడం తెలుసుకున్నారు కదా! ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి వెళ్ళండి. సిడి స్పేస్ NEWDIR. ఇప్పుడు నేను ఆ డైరెక్టరీలోకి చేంజ్ చేయను. ఎల్ఎస్ అని కొట్టండి, అందులో ఏమీ లేవు. ఎల్ఎల్ అని కొట్టండి, టోటల్ జీరో, ఏ ఫైల్స్ లేవు. ఒకవేళ మీరు ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే TOCH అని చెప్పి క్రియేట్ చేయగలరు. అలానే లేదా CAT అని చెప్పి ఫైల్ క్రియేట్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఇంకో కమాండ్ కూడా ఉంది. దాని పేరు ECHO ఎకో. ఇది కూడా చాలా పవర్ఫుల్. నెక్స్ట్ రాను రాను మీరు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు కూడా. ఓకే. ఇప్పుడు ఈ ఈసిహెచ్ఓ అని చెప్పి అప్ యారో ఇచ్చి ఐ మీన్ గ్రేటర్ దెన్ ఇచ్చి ఈ స్లాషెస్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, దిస్ ఈజ్ ప్రకాష్
సారీ, ఇక్కడ నేను గ్రేటర్ దెన్ ఇక్కడే ఇవ్వకూడదు అనుకుంటా. ఇక్కడ ఏమైంది, హాయ్ దిస్ ఇస్ ప్రకాష్ అనే డేటా ఫైల్ 23లోకి కాపీ అయింది. ఓకే, ఫైల్ 23 అనేది టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది, దాంట్లో ఈ డేటా కూడా అపెండ్ అయింది. ఓకే, మీరు చూస్తే కనుక ఎల్ఎస్ అని కొడితే ఫైల్ వచ్చింది చూసారా, ఫైల్ 23 CAT స్పేస్ FILE23 చూసారా, మీ డేటా అనేది క్రియేట్ అయింది. ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు ఇన్ కేస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ట్రీ అనే కమాండ్ గురించి తెలుసుకుందాం. ఈ ట్రీ అనే కమాండ్ అంటే, ఇప్పుడు మీరు జస్ట్ ఈ ఫోల్డర్ నుంచి వన్ స్టెప్ బయటకు రావాలి. మీరు ఎందులో ఉన్నారో చూడండి, PWD అని కొడితే మీరు ఎందులో ఉన్నారు, స్లాష్లో రూట్లో న్యూ డైరెక్టరీ అనే డైరెక్టరీలో ఉన్నారు. ఓకే, మీరు వన్ స్టెప్ బయటకు రావాలంటే జస్ట్ రూట్లోకే రావాలి అనుకుంటే కనుక CD స్పేస్ డాట్ డాట్ అని ఇస్తే కనుక జస్ట్ వన్ స్టెప్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఎందులో ఉన్నారు, మళ్ళీ PWD ఇవ్వండి, చూసారా రూట్లో ఉన్నారు. ఇంకోసారి వెళ్తాం బ్యాక్కి, CD స్పేస్ డాట్ డాట్, ఈసారి మొత్తానికి బయటకు వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ట్రీ అని చెప్పి స్లాష్ రూట్ అని ఇచ్చారనుకో, మీకు ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఈ ట్రీ అనే కమాండ్ ఇందులో లేదు అని వచ్చింది. ఓకే, ఆ కమాండ్ ఇన్స్టాల్ చేయాలి. ఆ కమాండ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా నేనైతే ఎం అని చెప్పి ఇన్స్టాల్ చేస్తాను. ఎం ఇన్స్టాల్ ట్రీ అని చెప్పి, ఈ ఎం అనేది ఏంటంటే ఇది మీకు మళ్ళీ చెప్తాను నేను మీకు. ఏదన్నా ఒక టూల్, ఒక అవసరం పడింది మనకి, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తాం. సింపుల్గా మీకు అర్థమవుతుంది కదా, ఎం అనేది నెట్లో వెతుక్కొని డేటాని ఈ ట్రీ అనే సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమేమి డిపెండెంట్స్ అండ్ ఇది పని చేయాలనుకుంటే ఏమేమి కావాలో అవన్నీ అదే ఆటోమేటిక్గా వెతుక్కొని ఇన్స్టాల్ చేసేస్తుంది. నన్ను జస్ట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. అది కూడా అడగకూడదు అనుకుంటే ఈ ట్రీ తర్వాత స్పేస్ -y అంటే -y అని ఇస్తాను. ఎస్ఆర్ నో కూడా అన్ని డైరెక్ట్గా ఎస్ఎస్ తీసేసుకొని ఇన్స్టాల్ చేసేస్తుంది. ఇది మీ నెట్ స్పీడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఎంత స్పీడ్గా ఇన్స్టాల్ అవుతుంది అనేది, అండ్ కమాండ్ అవైలబిలిటీ బట్టి కూడా ఉంటుంది. జనరల్గా ట్రీ అనేది జనరల్ కమాండ్ కాబట్టి అవైలబిలిటీ ఉంటుంది. నాకు నెట్ స్లోగా ఉన్నట్టుంది, అందువల్ల కాస్త ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది, ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. Ctrl+C అని కొడితే కమాండ్ ఎగ్జిక్యూట్ కాదు, క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ట్రీ అనే కమాండ్ అంటే జస్ట్ మనకి డైరెక్టరీస్ లిస్ట్ ఒక 1 by 1 చూపిస్తుంది. దాన్ని మీకు తర్వాత ఇన్స్టాల్ చేసి షో చేస్తాను, నెట్ స్లోగా ఉంది కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఒక ఫైల్ని కాపీ చేయడం ఎలా, ఒక ఫైల్ని ఒక డైరెక్టరీలో కాపీ చేయడం ఎలాగా. నేను ఎందులో ఉన్నాను, PWD స్లాష్లో ఉన్నాను, మెయిన్ డైరెక్టరీలో. ఇప్పుడు లోపల నేను ఇప్పుడు రూట్లోకి వెళ్ళాలి, CD/రూట్ అని ఇచ్చానంటే రూట్లోకి వచ్చేసాను. LS అని కొడితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇందాక నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన న్యూ ఫైల్ ఏదైతే ఉందో, ఈ న్యూ ఫైల్ ఈ డైరెక్టరీలోకి కాపీ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా దీని కమాండ్, సిపి అంటే కాపీ న్యూ ఫైల్. ఓకే, డైరెక్టరీ నేమ్ NEWDIR అలా అని కనిపిస్తే ఫైల్ అనేది కాపీ అయిపోతుంది. సారీ, ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. CD స్పేస్ NEWDIR, ఇక్కడ మీకు న్యూ ఫైల్ అనేది కాపీ అయిపోయింది చూసారా. ఓకే, ఇక్కడ ఫైల్ ఇక్కడికి చక్కగా కాపీ అయిపోయింది. ఇప్పుడు కాపీయింగ్ డైరెక్టరీస్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ అంటే, ఒక డైరెక్టరీని ఒక లొకేషన్లోంచి ఇంకో లొకేషన్లో కాపీ చేయాలి. ఒక ఫైల్ అయితే కాపీ చేసాం కదా, అప్పుడు డైరెక్టరీ కూడా కాపీ చేయాలి. దానికోసం నేను ఏం చేద్దాను, ఒకసారి వన్ స్టెప్ వెనక్కి వస్తాను. CD స్పేస్ డాట్ డాట్ PWD /రూట్లో ఉన్నాను, LS, ఇక్కడ న్యూ డైరెక్టరీ అనే ఓన్లీ వన్ డైరెక్టరీ ఉంది. ఇప్పుడు నేను ఇంకో డైరెక్టరీ కూడా క్రియేట్ చేస్తాను, న్యూ డైరెక్టరీ 2. ఓకే, దానికోసం ఏంటి కమాండ్, mkdir న్యూ డైరెక్టరీ 2. ఓకే, ఇప్పుడు ఈ న్యూ డైరెక్టరీ అని ఏదైతే ఉందో, ఇందులో ఆ డేటా కూడా ఉంది. 2 ఫైల్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం కాపీ చేసిన ఫైల్స్, క్రియేట్ చేసిన ఫైల్ను.
ఆ ఫైల్స్తో పాటు అనే ఇందులోకి కాపీ అయిపోవాలి ఈసారి. ఓకే, దానికి కమాండ్ వచ్చి సిపి స్పేస్ -rvfp. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్టరీ నేమ్ ఇవ్వండి. ఏ డైరెక్టరీ కాపీ చేయాలనుకుంటున్నారో ఆ డైరెక్టరీ నేమ్, ఎందులో కాపీ చేయాలనుకుంటున్నారో ఆ డైరెక్టరీ నేమ్. ఒకసారి అది ఓపెన్ చేద్దాం. cd స్పేస్ న్యూ డైరెక్టరీ 2 ls న్యూ డైరెక్టరీ. ఆ డైరెక్టరీలోకి వచ్చేసింది. మళ్ళీ ఈ డైరెక్టరీలో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏం చేసాం, ఒక డైరెక్టరీని విత్ ఫైల్స్తో పాటు ఇంకో డైరెక్టరీలోకి సక్సెస్ఫుల్గా కాపీ చేసాం. ఇంతవరకు బాగానే ఉంది. కాపీ చేయడం వచ్చింది, ఫైల్ క్రియేట్ చేయడం వచ్చింది, డైరెక్టరీ క్రియేట్ చేయడం వచ్చింది, ఫైల్ని చూడడం వచ్చింది. ఓకే, ఫైల్స్ని అట్ ఏ టైం ఎక్కువ ఫైల్స్ని క్రియేట్ చేయడం ఒక ప్యాటర్న్తో తెలుసుకున్నాం టచ్ కమాండ్ ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసుకుందాం, కాపీ చేయడం ఓకే, ఇప్పుడు మూవ్ చేద్దాం. మూవ్ అంటే ఏంటి, మనం ఇందులోంచి అయితే కాపీ మూవ్ చేస్తున్నామో అక్కడ సోర్స్ ఫైల్ ఉండదు, మూవ్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ డిలీట్ అయిపోతుంది, మీరు ఎక్కడ మూవ్ చేశారో అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇది మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఫైల్ 2 అనే దాన్ని న్యూ డైరెక్టరీలోకి 2లోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎంవి అంటే మూవ్ స్పేస్ టీఎక్స్టీ ఫైల్ 2 స్పేస్ డైరెక్టరీ నేమ్. ఏంటి డైరెక్టరీ నేమ్, NEWDIR అనే డైరెక్టరీలో మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చెప్పింది నాకు ఇది, టెక్స్ట్ ఫైల్ 2 స్పెల్లింగ్ అని తప్పించానా, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంది. నేను ఇందులో ఉన్నాను, రీజన్ ఏంటి, పీడబ్ల్యూడి అని కొడితే మీరు చూసారా న్యూ డైరెక్టరీలో ఉన్నారు. మీరు ఎక్కడ ఉండాలి, రూట్లో ఉండాలి, ఎందుకంటే ఈ డేటా మొత్తం రూట్ అనే డైరెక్టరీలో ఉంది. సో నేను వన్ స్టెప్ బయటికి రావడానికి cd స్పేస్ // డాట్ అని ఇచ్చే కనుక ఎంటర్ చేస్తే నేను 2 స్టెప్స్ వెనక్కి వచ్చాను. ఓకే, ఇప్పుడు 2 స్టెప్స్ వెనక్కి వచ్చాను కదా. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇందాక చెప్పిన కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, అప్ యారో ప్రెస్ చేస్తున్నాను, మూవ్ ఎంవి స్పేస్ ఈ టెక్స్ట్ ఫైల్ 2ని ఓకే ఈ న్యూ డైరెక్టరీలోకి కాపీ చేస్తున్నాను, మూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఉండదు, ఇంకా న్యూ టెక్స్ట్ ఫైల్ 2 అనేది రూట్లో ఉండదు. సో ఒకసారి మళ్ళీ ls ఇస్తాను కమాండ్. చూసారా, ఇక్కడ మీరు వెతికిన టెక్స్ట్ ఫైల్ 2 అనేది కనపడదు, బికాజ్ ఇట్ ఈస్ మూవ్ అయిపోయింది న్యూ డైరెక్టరీలోకి. చూస్తారా ఒకసారి, cd స్పేస్ NEWDIR. ఓకే, మూవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో పని చేద్దాం. ఏంటంటే ఈసారి ఒక డైరెక్టరీని ఇంకో డైరెక్టరీలో మూవ్ చేద్దాం. ఓకేనా, విత్ డేటా. ఇది ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఎంటీ డైరెక్టరీ అయితే మూవ్ చేయడానికి ఒక కమాండ్, డేటా ఉండి కూడా మూవ్ చేయాలనుకుంటే చూడండి, ఎంవి మూవ్, ఈసారి న్యూ డైరెక్టరీ 2ని స్పేస్ ఈ న్యూ డైరెక్టరీలో కాపీ చేస్తాను. అంటే నేను ఈసారి దీంట్లోకి మూవ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా విత్ డేటా మూవ్ అయిపోతుంది. దీనికి ఇంకో కమాండ్ ఏం లేదు, డైరెక్ట్గా డేటాతో పాటు మూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్టరీని క్రియేట్ చేయడం, డైరెక్టరీని మూవ్ చేయడం, కాపీ చేయడం కూడా తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ డైరెక్టరీని రిమూవ్ చేయాలి. ఓకే, డైరెక్టరీ రిమూవ్ చేయాలి లేదా ఫైల్ రిమూవ్ చేయాలి. దానికి కమాండ్ ఏంటి, ఆర్ఎం అంటే రిమూవ్. ఇప్పుడు స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వండి. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ 1 అనేది నేను రిమూవ్ చేయాలి.
ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన ఒకసారి ఎల్ఎస్ కొడతాను. చూసారా ఇక్కడ file1 అనేది ఉంది. ఈ file1 అనే దాన్ని రిమూవ్ చేయాలి. rm స్పేస్ file1 అని ఇస్తే కనుక అది రిమూవ్ చేయాలా అని అడుగుతుంది. ఓకే, ఎస్, రిమూవ్ అయిపోయింది. లేదు, ఇప్పుడు డైరెక్టరీ రిమూవ్ చేయాలి. rm స్పేస్ ఎంప్టీ డైరెక్టరీ అయితే రిమూవ్ అయిపోతుంది. mkdir అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ raw1 అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ raw1 అనేది నేను rm అని కొట్టి raw1 అని కొడితే కెనాట్ రిమూవ్ raw1 ఈజ్ ఏ డైరెక్టరీ అని కదా, దీనికి rm స్పేస్ -rf అని ఇచ్చి raw1 అని ఇవ్వండి, రిమూవ్ అయిపోయింది. ఓకే, ఆర్ఎఫ్ అంటే ఆర్ అంటే రికర్సివ్లీ ఫోర్స్ఫుల్లీ అని చెప్పి అర్థం. ఓకే, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈసారి డేటా ఉంది. డేటా ఉన్న ఫైల్ డైరెక్టరీ ఏంటి, న్యూ డైరెక్టరీ అనే దాంట్లో డేటా ఉంది. డేటా ఉన్నదానికి కూడా సేమ్ కమాండ్ ఇచ్చి చూస్తాను ఏమవుతుందో మీరు చూద్దరు కానీ. ఏమైంది, న్యూ డైరెక్టరీ, డేటా ఉన్న డైరెక్టరీ కూడా రిమూవ్ అయిపోయింది సేమ్ కమాండ్తో. ఓకే, బికాజ్ మనం ఏం చేసాం, ఆర్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం రికర్సివ్లీ ఫోర్స్ఫుల్లీ, ఇంక ఎట్టి పరిస్థితుల్లో డేటా అనేది రిమూవ్ చేసేస్తుంది. కానీ వెరీ డేంజరస్, రియల్ టైంలో మనం ఏ డైరెక్టరీస్ కూడా అంత గమ్మున రిమూవ్ చేయం. రీజన్ ఏంటంటే అది ఇంపార్టెంట్ డైరెక్టరీ అయితే కనుక బ్యాకప్ లేకుండా మీరు రిమూవ్ చేస్తుంటే మీ ఉద్యోగం పోవడం అయితే ఆ, చాలా సీరియస్ ఇష్యూ అది. డేటా లాస్ట్ అయితే కనుక సర్వర్ డౌన్ అయిపోవచ్చు, మేబీ ఇంపార్టెంట్ ఫైల్ అయితే. సో ఈ కమాండ్ అనేది యూజ్ చేయం రెగ్యులర్గా బ్యాకప్ లేకుండా. ఓకే, మీరు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏం తెలుసుకున్నారు, ఒక ఫైల్ క్రియేట్ చేయడం, డైరెక్టరీ క్రియేట్ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటిని రిమూవ్ చేయడం, ఫైల్ డేటా ఎలా చూడడం, డైరెక్టరీస్ ఒక ఫైల్ డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీలోకి చేంజ్ అవ్వడం ఎలాగా, ఎట్ ఏ టైం చేంజ్ అవ్వడం ఎలాగా, అలానే లిస్ట్ చేయడం ఎలాగా, ఇవాళ మీరు తెలుసుకున్నారు ఈ లైనక్స్ క్లాస్లో. ఓకేనా, సీన్ మన స్క్రీన్ ఉంది చూసారా, ఎంటర్ చేసిన డేటా మీకు కనిపిస్తుంది కదా, ఇది మీరు పైకి రావాలి, క్లియర్ అయిపోవాలంటే CLEAR అని చెప్పిస్తే కనుక స్క్రీన్ అది క్లియర్ అయిపోతుంది. ఓకే, ఓకే గైస్, చలో.